హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీతో ఒక చిన్న స్టోరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రాము, సోము అనే ఇద్దరు వ్యక్తులు పొట్టకుటి కోసం అడవి గుండా బయలుదేరారు. మధ్యలో వారికి దాహం వేస్తుంటే దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గరికి చేరుకున్నారు. ఇంతలో రాము నీటి వైపు చూస్తూ, మనం ఈ నీటికి దగ్గరగా వెళ్ళకూడదు, అక్కడ రాయిలాగా కనిపిస్తుంది కదా, అది రాయి కాదు ముసలి, అని వెనక్కి వెళ్దాం పదా అంటాడు. అప్పుడు సోము, నీకేమన్నా పిచ్చా, అది రాయే ముసలి కాదు, అంతలా ఆలోచించకు, వెళ్ళి తాగుదాం పదా అంటాడు. అప్పుడు రాము, లేదు లేదు, నేను మొన్న కూడా చూశాను, ఇలాగే ఉంది, కానీ అది నిజంగా మొసలినే, మనం ఈ సమయంలో ధైర్యం చేయకూడదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు సోము, నీకసలు రాయికి మొసలికి తేడా కూడా తెలీదా, ఇలా అయితే ఎలా బతుకుతావు నువ్వు అని ఇలా మాట్లాడేసరికి రాము ఆవేశంతో రెచ్చిపోయి ఇలా అంటాడు, సోము, అదేంటో నీకు ఇప్పుడే నిరూపిస్తా, అది రాయి కాదు మొసలినే అని నీటి లోపలికి దిగాడు. ముసలి వెంటనే వచ్చి రాముని తినేసింది. ఇప్పుడు సోముకి రాము నిజం చెప్పాడని నిరూపించబడింది. కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం? మోరల్ ఏంటంటే, లైఫ్లో మనం కరెక్ట్గా ఉన్నాము అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో మనల్ని మనము ఎరగా వేసుకోకూడదు, మనల్ని మనం చంపేసుకోకూడదు. సరే, అది రాయి, కానీ నాకు అప్పుడు నీళ్ళు తాగాలని లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతా అని అంటే వెళ్ళిపోతే కనీసం బతికుండేవాడు కదా. నువ్వు కరెక్ట్ అని అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. లెట్ పీపుల్ థింక్ యు ఆర్ రాంగ్, ఇట్స్ ఓకే. ఈ స్టోరీ చాలాసార్లు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, బట్ ఇప్పుడు టైం వచ్చింది. మీరు కూడా ఎదుటి వారి దగ్గర మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి పోయి మీ లైఫ్ని మీరు కోల్పోవద్దు. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.